పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళకపోయినా ఓకే, అదే అసలు రీజన్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామి. ఎన్నికలకు ముందు ఆయన ఢిల్లీలో యాక్టివ్గా కనిపించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడడానికి కూడా ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. ఇక మోదీ, అమిత్ షాలతో పవన్ కళ్యాణ్కు నేరుగా సత్సంబంధాలున్నాయి. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లడం పెద్దగా మానుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకసారి ఢిల్లీ వెళ్లి ప్రధాని తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన తర్వాత 2-3 సార్లు మాత్రమే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అది అక్కడి నుంచి పిలిపొస్తేనే ఆయన హస్తినా పయనమై వెళ్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకసార్లు ఎన్డీఏ సమావేశాలు జరిగాయి. కానీ పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలకు హాజరైంది 1-2 మాత్రమేనని చెప్పాలి. ఒక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే హాజరయ్యారు. పవన్ కళ్యాణ్కు పిలుపు లేదా ఆహ్వానం ఉన్న ఆయననే వెళ్లడం లేదా అన్నది మాత్రం తెలియడం లేదు. ఎన్డీఏ సమావేశంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ సమావేశాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అలాగని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆయన వ్యతిరేకం కాదు. ఈరోజు ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశం కూడా పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని తెలుస్తుంది. అయితే ఈరోజు కేవలం ముఖ్యమంత్రులు మాత్రమే సమావేశానికి హాజరవుతున్నారని నేతలు చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అలాగే ఉంటుందని జనసేన నేతలు పేర్కొంటున్నారు. ఆయన పెద్దగా చొరవ తీసుకుని వెళ్లి పలకరించారని, వారు పలకరిస్తే మాత్రం మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి కావడంతో ఆయన బీజేపీ పెద్దలతో టచ్ మీ నట్టుగా ఉన్నట్లు చెప్తున్నారు.